హైదరాబాద్లో న్యూ ఇయర్ వేడుకలపై పోలీసులు ఆంక్షలు విధించారు. ప్రతి ఈవెంట్ దగ్గర ప్రైవేట్ సెక్యూరిటీ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు పోలీసులు. ప్రైవేట్ ఈవెంట్స్ ఎక్సైజ్ పర్మిషన్ తప్పకుండా తీసుకోవాలన్నారు. అన్లిమిటెడ్ ఫుడ్, లిక్కర్ అని పెడితే ఈవెంట్ కి వచ్చే వారికి సరిపోయే ఫుడ్, లిక్కర్ ఉండాలన్నారు. ఈవెంట్స్ లో అశ్లీల డాన్స్లు ఉండకూడదని హెచ్చరించారు. సిటీ అంతా డ్రంక్ అండ్ డ్రైవ్ ఉంటుందన్నారు పోలీసులు. ఈవెంట్, బార్స్, పబ్స్ నిర్వాహకులు డ్రైవర్స్ ని అరేంజ్ చేసేలా ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పారు. డ్రగ్స్ దొరికితే పబ్, ఈవెంట్ ఆర్గనైజర్లపై కూడా కేసులు పెడుతున్నామన్నారు. రోడ్లపై న్యూసెన్స్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. హైదరాబాద్లో న్యూ ఇయర్ వేడుకలపై పోలీసులు ఆంక్షలు విధించారు. ప్రతి ఈవెంట్ దగ్గర ప్రైవేట్ సెక్యూరిటీ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు పోలీసులు. ప్రైవేట్ ఈవెంట్స్ ఎక్సైజ్ పర్మిషన్ తప్పకుండా తీసుకోవాలన్నారు. అన్లిమిటెడ్ ఫుడ్, లిక్కర్ అని పెడితే ఈవెంట్ కి వచ్చే వారికి సరిపోయే ఫుడ్, లిక్కర్ ఉండాలన్నారు. ఈవెంట్స్ లో అశ్లీల డాన్స్లు ఉండకూడదని హెచ్చరించారు. సిటీ అంతా డ్రంక్ అండ్ డ్రైవ్ ఉంటుందన్నారు పోలీసులు. ఈవెంట్, బార్స్, పబ్స్ నిర్వాహకులు డ్రైవర్స్ ని అరేంజ్ చేసేలా ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పారు. డ్రగ్స్ దొరికితే పబ్, ఈవెంట్ ఆర్గనైజర్లపై కూడా కేసులు పెడతామన్నారు. రోడ్లపై న్యూసెన్స్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. సిటీ అవుట్స్కట్స్ లో ఉండే ఫామ్ హౌస్లపై స్పెషల్ ఫోకస్ పెట్టామన్నారు. మరోవైపు నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకుని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు శనివారం ట్రాఫిక్ నిబంధనలను జారీ చేశారు. ఔటర్ రింగ్ రోడ్, ఆర్జీఐ విమానాశ్రయం వెళ్లే వైపు వాహనాలు మినహా తేలికపాటి మోటార్ వాహనాల కోసం మూసివేస్తారన్నారు. పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వే రాత్రి 10 మరియు ఉదయం 5 గంటల మధ్య విమానాశ్రయం వైపు వెళ్లే వాహనాలు మినహా మూసివేయబడతాయి. శిల్ప లేఅవుట్ ఫ్లైఓవర్, గచ్చిబౌలి ఫ్లైఓవర్, బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ మరియు షేక్పేట్ ఫ్లైఓవర్, మైండ్ స్పేస్ రోడ్ నంబర్ 45 ఫ్లైఓవర్ మరియు దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్, సైబర్ టవర్ ఫ్లైఓవర్, ఫారం మాల్, జేఎన్టీయూ ఫ్లైఓవర్, బాబు జాగ్ వద్ద, బాలానగర్ మరియు ఏఎంబి కొండాపూర్ వాహనాలు మరియు పాదచారుల రాకపోకలకు రాత్రి 11 నుండి ఉదయం 5 గంటల వరకు పూర్తిగా మూసివేయబడతాయి. హైదరాబాద్లో న్యూ ఇయర్ వేడుకలపై పోలీసులు ఆంక్షలు విధించారు. ప్రతి ఈవెంట్ దగ్గర ప్రైవేట్ సెక్యూరిటీ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు పోలీసులు. అయితే దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఇన్నారెడ్డి ఫోన్ ఇన్లో అందిస్తారు. లైవ్ సంజన, మనం గమనించవచ్చు న్యూ ఇయర్ వేడుకల్లో ఎలాంటి లీగల్ వేస్ అంటే ఎవరైనా సరే పోలీసులు ఇచ్చిన ఆంక్షలను ఎవరైనా సరే మితిమీరి చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించలేదు. డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికితే ఖచ్చితంగా 10,000 రూపాయల ఫైను, జైలు శిక్ష తప్పదు. అదే కాకుండా ఈవెంట్ల సమయంలో ఈవెంట్ మేనేజర్లు కూడా ఖచ్చితంగా ప్రైవేట్ సెక్యూరిటీ ఏర్పాటు చేసుకోవాలి. మీ ఈవెంట్ దగ్గర నుంచి బయటకు వచ్చినప్పుడు ఒకవేళ కనుక వాళ్ళు మితిమీరి కనుక తాగి ఉంటే ప్రత్యేకమైన డ్రైవర్లను ఏర్పాటు చేయడంలో కూడా ఈవెంట్ ఆర్గనైజర్స్ ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఇదే కాకుండా ఎవరైనా సరే డ్రగ్స్ అనేది కనుక ఎక్కడన్నా కానీ కనిపించినా, ఎక్కడన్నా వాడినారని తెలిస్తే మాత్రం ఈవెంట్ మేనేజర్లను ఎలాంటి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని చెప్పేసి కూడా చాలా స్పష్టమైన వార్నింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇదే కాకుండా ఏ ఫ్లైఓవర్ కూడా హైదరాబాద్ కావచ్చు, సైబరాబాద్ కావచ్చు, తర్వాత రాచకొండ కావచ్చు, 3 కమిషనరేట్లో ఏ ఫ్లైఓవర్ కూడా ఓపెన్ అయి ఉండదు. 31 అర్ధరాత్రి మొత్తం క్లోజ్ చేస్తారు అని చెప్పని కూడా చాలా స్పష్టంగా ఉంది. ఎవరు కూడా ఫ్లైఓవర్ వైపు వెళ్ళే ప్రయత్నం చేయవద్దు. నడుచుకుంటూ పోయి కానీ పైకి వెళ్ళి కేకులు కట్ చేయటము, ఈవెంట్ అక్కడ న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవడం లాంటివి కూడా నిషేధాజ్ఞలు ఉన్నాయి. ఏదైనప్పుడు కూడా నిషేధాజ్ఞలు ఉన్న నేపథ్యంలో పోలీసు హెచ్చరికలు దాటి ఎవరైనా సరే వాళ్ళు కనుక ప్రవర్తిస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని చెప్పేసి కూడా హైదరాబాద్ సిపి చాలా స్పష్టంగా వార్నింగ్ జరిగింది. హైదరాబాద్ సైబరాబాద్ సిపి కూడా చాలా స్పష్టంగా ఆదేశాలు జారీ చేశారు. అయితే దీనికి సంబంధించి 31 అర్ధరాత్రి పుట్టిన ఫ్లైఓవర్లన్నీ కూడా మూసివేస్తామని చెప్పేసి ఎక్కడ దాదాపుగా నగరంలో వందలాది ప్లేసుల్లో అంటే మీరు ఎక్కడ వయలేషన్ చేసినా, అంటే ఎక్కడ పోలీసు పెట్టిన కండిషన్స్ వయలేట్ చేసినా కూడా వందలాది ప్లేసుల్లో పోలీసులు మోహరించి ఉన్నారు. పోలీసులు కూడా కొంతమంది మఫ్టీలో కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అలాగనే ప్రతి ఈవెంట్ దగ్గర కూడా కొన్ని ప్రత్యేకమైన షీ టీమ్స్, అంటే ఎవరినైనా మహిళలతో అసభ్యంగా మాట్లాడినా, అసభ్యంగా ప్రవర్తించినా కూడా ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు అని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా ఇప్పటికే పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ఇదిగానే న్యూ ఇయర్ వేడుకలను ప్రశాంతంగా హ్యాపీగా జరుపుకోండి, ఎలాంటి వైలేషన్స్కు పాల్పడకుండా ఉండండి. అలాగనే రోడ్డు ప్రమాదాలకు కనుక గురై పిల్లలు కనుక ఎవరైనా యాక్సిడెంట్ కనుక కారణమైతే మాత్రం ఖచ్చితంగా
తల్లిదండ్రుల మీద చర్యలు తీసుకుంటామని చెప్పిన విషయాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పారు. దీంట్లో ఎవరైనా సరే ఈ పోలీసులు ఇచ్చిన ఏమైతే అలర్ట్ను వయలేషన్ చేసినా, పోలీస్ హెచ్చరికలను లెక్క చేయకుండా, తర్వాత ఇబ్బందులకు గురి చేసినా, తర్వాత న్యూ ఇయర్ వేడుకల్లో ఎలాంటి డ్రగ్స్ లాంటివి పెట్టినా, తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్ చేసినా, తర్వాత ఎవరికైనా సరే మనం చేసుకునే వేడుక మన సంతోషానికి కారణం అవ్వాలి, పక్కన వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండాలి. ఎవరైనా సరే ఈ వయలేషన్ కానీ చేస్తే మాత్రం వెంటనే వాట్సాప్ నెంబర్ని ఒకటి రిలీజ్ చేశారు హైదరాబాద్ పోలీసులు, 9490617346. దీనికి కనుక వాట్సాప్ చేస్తే ఒక ప్రత్యేకమైన టీం, ఒక సెట్ ఏర్పాటు చేసుకొని ప్రత్యేకమైన టీం వాట్సాప్ అందుబాటులో ఉంది. ఎవరైనా సరే పలాని ఫ్లైఓవర్ దగ్గర ఈ రకంగా టూ వీలర్స్ మీద హంగామా చేస్తూ ఉన్నారు, మహిళలను వేధిస్తున్నారని చెప్పి సమాచారం ఇస్తే మాత్రం నిమిషాల్లో పోలీసులు అక్కడ చేరుకుని మీ మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి పండుగను చాలా జాగ్రత్తగా జరుపుకోండి, తర్వాత ఎంజాయ్ చేయండి. కానీ ఎక్కడ కూడా పోలీస్ చెప్పిన కండిషన్స్ మాత్రం వయలేట్ చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించలేదని చెప్పని కూడా చాలా స్పష్టంగా ఉంది. దీన్ని మనం గమనిస్తే ర్యాష్ డ్రైవింగ్, ఓవర్ స్పీడ్, మితిమీరి హార్న్లు కొట్టడం, అలాగనే ప్రమాదకరమైన డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, మల్టిపుల్ రైడింగ్, ఇవన్నిటి మీద కూడా పోలీసులు మాత్రం చాలా సీరియస్గా తీసుకుంటారు. న్యూ ఇయర్ కదా, పోలీసులు ఎంజాయ్ చేస్తారు, మనం కూడా ఎంజాయ్ చేద్దామని చెప్పని తాగిన మైకంలో ట్రిపుల్ రైడింగ్ చేయడం, హార్స్ రైడింగ్ చేయడం, ఓవర్ ట్యాకింగ్ చేయడం, ఇవన్నీ కూడా ఎట్టి పరిస్థితుల్లో కనుక మీరు చేస్తూ కనిపించారని మాత్రం అక్కడికక్కడే మీ మీద సీరియస్ యాక్షన్ ఉంటుందని చెప్పిన హెచ్చరికలను పోలీసులు జారీ చేశారు. దీంట్లో ప్రధానంగా గమనిస్తే ఇక్కడ ఈవెంట్ మేనేజర్లకు కూడా చాలా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. సీసీ కెమెరా పర్యవేక్షణ ఉండాలి, ఆ ఈవెంట్ జరిగే ప్రదేశంలో పాసులు అనేవి ఖచ్చితంగా ఎంతవరకు అయితే అనుమతి ఉందో, ఎంతవరకు అయితే క్రౌడ్ దాంట్లో ఉంటుందో అంతవరకు ఇవ్వాలి. మీరు డబ్బుల కోసమో క్రౌడ్కు మించి కనుక పాసులు ఇచ్చి గందరగోళ పరిస్థితి ఏర్పడితే మాత్రం ఎట్టి పరిస్థితులు ఉపేక్షించేది లేదు. ఈవెంట్ మేనేజర్ల మీద కూడా చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా ఉంది. తర్వాత దీంట్లో డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడితే మాత్రం అక్కడికక్కడే 10,000 రూపాయలు జైలు శిక్ష, తర్వాత జరిమానా వేయడం కాకుండా అరెస్ట్ చేసిన తర్వాత 6 నెలల జైలు శిక్ష కూడా పడుతుందని చెప్పిన విషయాన్ని కూడా చాలా స్పష్టంగా హెచ్చరికలు. ఇది 30వ తారీఖు, ఇది రేపు సాయంత్రం మొదలయ్యే హడావడికి పోలీసులు ఇప్పటి నుంచే చాలా జాగ్రత్తగా మనకు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. ఏదైనా సరే న్యూ ఇయర్ వేడుకను న్యూ ఇయర్లకు జరుపుకోండి, సంతోషంగా ఎంజాయ్ చేయండి. పక్క వాళ్ళకి ఇబ్బంది కలిగించిన పోలీస్ గైడ్లైన్స్ వయలేషన్ చేసినా కూడా ఎట్టి పరిస్థితుల్లో చర్యలకు ఖచ్చితంగా ఉంటాయి. మీ మీద వందలాది మంది పోలీసులు రోడ్డు మీద ఉంటారు, కొంతమంది మఫ్టీలు ఉంటారు, అంటే పోలీస్ డ్రెస్లో లేకపోయినా కూడా అతను పోలీస్ అయి ఉండొచ్చు. వాళ్ళ దృష్టికి వస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని చెప్పని ఎవరైనా సరే ఈ వయలేషన్ దీంట్లో మనం గమనిస్తే దీంట్లో కొత్త టెక్నాలజీ, అంటే డ్రగ్స్ సేవించే వాళ్ళు కనిపిస్తే మాత్రం దూరం నుంచి కూడా గుర్తుపడగలిగే టెక్నాలజీని ప్రస్తుతం పోలీసులు వాడుతూ ఉన్నారు. ప్రతి ఈవెంట్ చేసే దగ్గర, తర్వాత రోడ్ల మీద కొత్త టెక్నాలజీ ద్వారా ఎవరైనా డ్రగ్స్ తీసుకున్నట్టు తెలిసినా కూడా అది ఇమీడియట్గా ఐడెంటిఫై చేసే టెక్నాలజీ కూడా వాడుతాను. కాబట్టి బీ కేర్ఫుల్, డోంట్ యూజ్ డ్రగ్స్ అనేది మాత్రం చాలా స్పష్టమైన, చాలా ఖచ్చితమైన వార్నింగ్ను పోలీసులు ఇస్తూ ఉన్నారు. ఇదే కాకుండా దీంట్లో మనం గమనిస్తే ఎవరైనా సరే మీకు వయలేషన్ చేసినా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా 9490617346 అన్న నెంబర్, వాట్సాప్ నెంబర్కు కనుక మీరు మెసేజ్ చేస్తే ఇమ్మీడియట్గా మీ రక్షణగా పోలీస్ యంత్రాంగం అప్రమత్తమై మిమ్మల్ని సేవ్ చేస్తుంది. ఎవరు కూడా వయలేట్ చేయొద్దని చెప్పిన విషయాన్ని, మరో విషయాన్ని కూడా మళ్ళీ చెప్తున్నా, ఎవరైనా సరే ఈ బండ్లు నడుపుతూ పిల్లలు కనుక రోడ్ యాక్సిడెంట్ కనుక గురైతే మాత్రం దాని మీద తల్లిదండ్రుల మీద కూడా చర్యలు ఉంటాయి. మీ మైనర్ పిల్లలకి ఎట్టి పరిస్థితుల్లో ఈవెంట్లలో డ్రింక్స్ అంటే మందు తీసుకోవడం కావచ్చు, తర్వాత దీంట్లో డ్రగ్స్ వ్యవహారం కావచ్చు, తర్వాత డ్రైవింగ్ విషయంలో పిల్లలకు వాహనం ఇవ్వడం కావచ్చు, ఏదైనా యాక్సిడెంట్ జరిగితే మాత్రం తల్లిదండ్రుల మీద కూడా చర్యలు తప్పని చెప్పన్న పలు హెచ్చరికలతోటి ఒక నోట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా మీరు వాళ్ళ పోలీసుల హెచ్చరికల మేరకు మీరు న్యూ ఇయర్ ఎంజాయ్ చేయండి. ఒకవేళ కనుక వయలేట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా పోలీసులు చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటారు. మరోసారి చెప్తున్నాను, ఎవరైనా వయలేషన్ చేస్తే 9490617346కు వాట్సాప్ చేయాలని చెప్పని కూడా పోలీసులు కోరుతున్నారు. ఆర్టీవీ కూడా మీరందరూ హ్యాపీగా న్యూ ఇయర్ వేడుకలను ఎంజాయ్ చేయాలని కోరుకుంటుంది. సంజన రెడ్డి, మద్యం సేవించే అనుమతించే ఈవెంట్స్ లో మైనర్లకు అనుమతి లేదు అని కూడా అంటున్నారు. మరి దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అంటే పాసులు ఇచ్చేటప్పుడే
చాలా స్పష్టంగా పాసులు ఇచ్చేటప్పుడే చాలా స్పష్టంగా మేజర్లకు మాత్రమే పాసులు ఇవ్వాలి. అంటే మామూలుగా అంటే ఏదైనా ఈవెంట్లో డ్రింక్ పార్టీ లేని ఈవెంట్స్ ఏవైతేనో దాంట్లో మాత్రం అనుమతిస్తారు. కానీ ఈ డ్రింక్ పార్టీలు ఉన్న దాంట్లో కనుక మైనర్లు కనుక అనుమతించి వాళ్ళు కనుక వాళ్ళు మద్యం సేవిస్తున్నారు అని చెప్పేసి కనుక గుర్తిస్తే మాత్రం ఈవెంట్ మేనేజర్ మీద ఖచ్చితంగా చర్యలు ఉంటాయని చెప్పిన విషయాన్ని కూడా చెప్తా ఉంది. మీకు రాజ్ న్యూస్ కూడా హెచ్చరిక జారీ చేస్తూ ఉంది. పోలీస్ హెచ్చరికలు మాత్రం కేతారు చేయకుండా మీరు కనుక ప్రవర్తిస్తే పోలీసులు ఈసారి గతం కంటే కూడా ఈసారి చాలా సీరియస్గా ఉన్నారు. డ్రగ్స్ మీద డ్రగ్స్ తీసుకునే విషయంలో కూడా మేము ఎక్కడో డ్రగ్స్ తీసుకున్నాము వాళ్ళని గుర్తించలేదంటే కూడా లేదు. దీనికంటూ ఒక ప్రత్యేకమైన టెక్నాలజీ కూడా వాడుతున్నారు. అలాగనే ఈవెంట్స్లో డ్రగ్స్ వాడినా డ్రగ్స్ అప్లై చేసినా అలాగనే మైనర్ పిల్లల పట్ల కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈవెంట్ మేనేజర్లు అని చెప్పిన విషయాన్ని కూడా పోలీసు చెప్తా ఉన్నారు. అసలు వాళ్ళు పాసులు జారీ చేయొద్దు. ఒకవేళ కనుక తల్లిదండ్రులతో పాటు వచ్చినా కూడా ఎవరైనా సరే మద్యం సేవించిన ఆనవాళ్ళు కనిపిస్తే మాత్రం ఆ ఈవెంట్ మేనేజర్ల మీద మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పిన విషయాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు సంజన. చిన్నారెడ్డి.